హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో ఫర్నిచర్ పెరిగిపోతోంది, ఇళ్ళు ఇరుకైపోతూ ఉన్నాయి. మరి ఎలా ఈ ఫర్నిచర్ని సర్దుకోవాలనే దిగులు కూడా చాలా మందిలో వ్యక్తమవుతోంది. ఈ సమస్య అన్ని కుటుంబాల్లో పెరిగిపోయింది. అందుకే వ్యాపారవేత్తలు కూడా కస్టమర్స్ డిమాండ్లకు అనుగుణంగా కొత్త ఆలోచనలు చేస్తూ ఉన్నారు. కొత్త ఆవిష్కరణలు చేశారు. తక్కువ స్థలంలో ఎక్కువ ఫర్నిచర్ అమర్చుకునేలా కొత్త పద్ధతుల్ని కస్టమర్లకి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈరోజు వీడియోలో ఇంట్లో చాలా ఉపయోగకరంగా ఉండే స్పేస్ సేవర్ ఫర్నిచర్ గురించి తెలుసుకుందాం. చాలా అద్భుతమైన టెక్నాలజీ చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఈ ఫర్నిచర్తో ఈరోజు వీడియో మొదలు పెడదాం. నెంబర్ 9, ఆల్ఫా స్టేర్లిఫ్ట్. ఇంట్లో లిఫ్ట్ పెట్టుకోవడం చాలా కష్టమైన పనే. ఒకటి, అందుకు తగినంత స్పేస్ ఉండాలి. చిన్న ఇళ్లలో లిఫ్ట్ పెట్టుకోవడం అసాధ్యం. ఇలా ఇళ్లలో లిఫ్ట్ పెట్టుకునే అవకాశం లేనప్పుడు ఇలా స్టేర్ లిఫ్ట్ పెట్టుకునే అవకాశం ఉంది. ఇలా ఒక చైర్ ఉంటుంది, మెట్ల దగ్గర దీన్ని ఇన్స్టాల్ చేస్తారు. ఈ కుర్చీలో కూర్చొని పైకి వెళ్ళొచ్చు. మెట్లు ఎంతగా మెలికలు తిరిగి ఉన్నా సరే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది నెమ్మదిగా పైకి తీసుకెళ్తుంది, పైనుంచి కింద కూడా తీసుకొస్తుంది. మెట్లు ఎక్కడంలో దిగడంలో ఇబ్బంది ఉన్నవారికి ఈ లిఫ్ట్ చాలా బాగుంటుంది. ఇంట్లో లిఫ్ట్ కావాలనుకునే వారికి ఈ స్టేర్ లిఫ్ట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నెంబర్ 8, బీ కంపాక్ట్. ఇళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ ఫ్లోర్స్ కట్టుకోవాల్సి ఉంటుంది. ఒక ఫ్లోర్ నుండి మరో ఫ్లోర్కి వెళ్ళడానికి చాలా స్పేస్ కావాలి. మెట్ల కారణంగా చాలా ప్లేస్ ఆక్యుపై అవుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇలాంటి మెట్లను తయారు చేశారు. ఇవి ఫోల్డింగ్ మెట్లు, చెక్కతో తయారు చేస్తారు. వీటి ప్రత్యేకత ఏంటంటే ఇవి గోడకి సెట్ అయి ఉంటాయి. పై ఫ్లోర్కి వెళ్ళాలంటే వాటిని ఓపెన్ చేసి మెట్లకి వెళ్ళటమే. చూసేందుకు బాగుండడమే కాదు, చాలా ప్లేస్ కూడా సేవ్ అవుతుంది. మీ ఇల్లు కూడా చిన్నగా ఉందా? అయితే ఇలాంటి మెట్లను ఇన్స్టాల్ చేయించుకోండి. మీకు ఈ ఫోల్డబుల్ మెట్లు నచ్చాయి కదా. నెంబర్ 7, హోమ్ లిఫ్ట్. ఇంట్లో లిఫ్ట్ పెట్టుకోవడం అంటే చాలా ప్లేస్ కేటాయించాలని చెప్పుకున్నాం. ఇదిగో ఈ వీడియోలో కనిపిస్తున్న లిఫ్ట్ ఇలా చిన్న ఇంటి కోసమే తయారు చేశారు. తక్కువ స్థలం ఆక్యుపై చేయటమే కాకుండా చూసేందుకు కూడా చాలా బాగుంటుంది. రూమ్లో ఇలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా అదనపు స్థలం కేటాయించే పని లేదు. ఒక చిన్న చైర్ ఉంటుంది. ఆ చైర్లో కూర్చొని బటన్ ప్రెస్ చేయగానే లిఫ్ట్ మిమ్మల్ని పైకి తీసుకెళ్తుంది. లిఫ్ట్ వాడే సమయంలో దీన్ని ఒక సాధారణ చైర్ లాగా కూడా ఉపయోగించవచ్చు. ఇంట్లో ప్లేస్ కూడా సేవ్ అవుతుంది. నెంబర్ 6, ఇన్వి షెల్ఫ్ హిడెన్ స్టోరేజ్. ఇంట్లో రకరకాల సామాను పెట్టుకునేందుకు షెల్ఫ్ పెట్టుకోవడం సహజం. ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించబోయే షెల్ఫ్ చాలా ప్రత్యేకమైంది. చూసేందుకు ఇది సాధారణ షెల్ఫ్ లాగే కనిపిస్తుంది, కానీ వాటి లోపల మీకు కావాల్సిన వాటిని భద్రపరచుకోవచ్చు. ఈ చెక్క షెల్ఫ్లో ఒక హిడెన్ స్టోరేజ్ కూడా ఉంటుంది. ఇందులో ముఖ్యమైన వస్తువులు, కాగితాలు దాచుకోవచ్చు. పైకి చూసేందుకు ఇది నార్మల్ వుడెన్ షెల్ఫ్ లాగే ఉంటుంది. ఒక బటన్ ద్వారా దాని డోర్ తెరుచుకుంటుంది. అలా మీరు ఇక్కడ పెట్టిన విలువైన వస్తువులు భద్రంగా కూడా ఉంటాయి. ఈజీ యాక్సెస్గానూ ఉంటాయి. ఈ టెక్నాలజీ మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. నెంబర్ 5, జెమినీ ట్రాన్స్ఫార్మింగ్ సోఫా అండ్ బంక్ బెడ్. ఇంట్లో సోఫాల్ని ఒక ఫర్నిచర్ లాగా వాడుతూ ఉంటాం. ఇప్పుడు మీరు చూడబోయే సోఫాని ఒక బెడ్ లాగా కూడా ఉపయోగించవచ్చు. గతంలోనూ మీరు సోఫా కమ్ బెడ్ని చూసే ఉంటారు, కానీ ఇది దానికన్నా కొంచెం భిన్నమైంది. చూసేందుకు సోఫా లాగే కనిపించినా ఇది డబుల్ బెడ్ లాగా కూడా ఉపయోగించవచ్చు. పైన బెడ్ మీద ఒకరు, కింద బెడ్ మీద ఇంకొకరు హాయిగా పడుకోవచ్చు. చూసే వాళ్ళకి ఇది నార్మల్ సోఫా లాగే కనిపిస్తుంది. ఇంట్లో ప్లేస్ తక్కువగా ఉంటే బెడ్ లాగా కూడా ఉపయోగించవచ్చు. చూసేందుకు కూడా చాలా బాగుంటుంది. ఎవరు దీన్ని డబుల్ బెడ్ అని అనుకోరు. నెంబర్ 4, హిడెన్ టేబుల్ అండ్ చైర్స్ లిఫ్ట్ ఫ్రమ్ ద గ్రౌండ్. చాలామంది ఇంట్లో డైనింగ్ టేబుల్ వేసుకుంటారు, కానీ వాడకం మాత్రం తక్కువే ఉంటుంది. తినేటప్పుడు మాత్రమే వాటిని ఉపయోగిస్తాం. మిగిలిన సమయాల్లో వాటితో పనేమీ ఉండదు. అయినా తప్పదు కాబట్టి ఇంట్లో పెట్టుకుంటాం. అయితే సమస్య ఏంటంటే ఇలాంటి డైనింగ్ టేబుల్స్ చాలా ప్లేస్ ఆక్యుపై చేస్తాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకే ఇలాంటి హిడెన్ ఫర్నిచర్ని తయారు చేశారు. ఒక విధంగా స్పేస్ని కూడా సేవ్ చేస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది డైనింగ్ టేబుల్ని, చైర్స్ని అండర్ గ్రౌండ్లో దాచేస్తుంది. మీకు డైనింగ్ టేబుల్తో పని ఉన్నప్పుడు ఒక బటన్ నొక్కితే కింద నుంచి పైకి వచ్చేస్తుంది. భోజనం చేయగానే తిరిగి దాన్ని హైడ్ చేయొచ్చు. మీ ఇంట్లో కూడా ప్లేస్ తక్కువగా ఉంటే ఇలాంటి ఫర్నిచర్ తెచ్చుకోండి, చాలా ప్లేస్ సేవ్ అవుతుంది. నెంబర్ 3, మూవబుల్ స్పేసెస్ హిడెన్ షూ ర్యాక్. చిన్న ఇళ్లలో చిన్న సామాను ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. అలాంటి ఇళ్లలో ఇలాంటి హిడెన్ ఫర్నిచర్ని షూస్ పెట్టుకునే ర్యాక్స్గా కూడా ఉపయోగించవచ్చు. ఇలా కావాలనుకున్నప్పుడు ఒక బటన్ ప్రెస్ చేస్తే ఆ షూ ర్యాక్ పైకి వచ్చేస్తుంది. మీ షూస్ని అందులో పెట్టుకున్నాక తిరిగి అది కిందకి వెళ్ళిపోతుంది. ఇలా చాలా స్పేస్ని మీరు ఇతర వస్తువులు పెట్టుకోవడానికి కూడా వాడుకోవచ్చు. నెంబర్ 2, రిసోర్స్ ఫర్నిచర్ వాల్ బెడ్. ఇంట్లో స్పేస్ తక్కువగా ఉన్న చోట భారీ ఫర్నిచర్ని సెటప్ చేయడం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే అలాంటి ఫర్నిచర్ చాలా ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. అలాగే వాడకంలోనూ చురుగ్గా అనిపిస్తుంది.
అలాంటి చోట ఇలా స్పేస్ సేవర్ ఫర్నిచర్ని వాడుకోవచ్చు. ఇది ఒక విధమైన వాల్ బెడ్ లాంటిది. మీరు పడుకున్నప్పుడు దీన్ని ఒక బెడ్ లాగా ఉపయోగించవచ్చు. ఉదయం లేచాక ఒక సోఫా లాగా వాడుకోవచ్చు. రెగ్యులర్ సోఫా లాగే దీన్ని యూజ్ చేయొచ్చు. స్పేస్ కావాలనుకున్నప్పుడు ఇలా సులువుగా దాన్ని ఫోల్డ్ చేయొచ్చు. నెంబర్ 1, పార్కిస్ బైక్ లిఫ్ట్. ఈ మధ్య కాలంలో సైకిల్ వాడకం మళ్ళీ పెరిగింది. చాలామంది పిల్లలు పెద్దలు సైకిల్ని వినియోగిస్తూ ఉన్నారు. అయితే సైకిల్ వాడకం మొదలయ్యాక వాటిని ఇంట్లో ఎక్కడ పార్క్ చేయాలనే సమస్య కూడా తలెత్తుతోంది. ఇప్పటికే కార్లకి బైక్స్కి స్పేస్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు సైకిల్స్ ఎక్కడ పెట్టాలనే ప్రశ్న అందరి ఇళ్లలోనూ వస్తోంది. ఇదిగో ఇలా సైకిల్ పార్కింగ్ సమస్యను అధిగమించడానికి ఈ పార్కింగ్ సదుపాయాన్ని సృష్టించారు. ఇలా ఈ స్పేస్తో సైకిల్ని ఎక్కడైనా పార్క్ చేయొచ్చు. ఇంట బయట, ఇంటి లోపల, బెడ్రూమ్స్లో ఇలా ఎక్కడైనా ఇబ్బంది లేకుండా సైకిల్స్ని పార్క్ చేయొచ్చు. బాగుంది కదా? గోడ మీద సైకిల్. ఈరోజు వీడియోలో చూపించిన ఫర్నిచర్లో స్పేస్ సేవింగ్ విషయాలు మీకు బాగా నచ్చిన విషయం ఏదో మాకు తెలియచేయండి. ఈ వీడియో చూశాక ఇంట్లో ఎలాంటి మార్పులు చేసుకోబోతున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.